ద్రవ్యాల వినియోగం వైపు ప్రభావితులు కావద్దని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. సోమవారం రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేఎల్ శివజ్యోతి, ఐసిడిఎస్ పీడీకే విజయలక్ష్మి, ఏపీఎస్సిసి ఆర్ మెంబర్ టి ఆదిలక్ష్మి, విజిలెన్స్ అదనపు ఎస్పీ సోమశేఖర్, డీసీపీ ఓ రాజకుమార్, వ్యవసాయ కళాశాల అసోసియేటెడ్ గా డాక్టర్ డి శ్రీనివాస్, బోధన బాధనేత్ర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఎనర్జీ ఉంటే బాగుంటుంది. సో ఈరోజు మనం డ్రగ్ అబ్యూస్కి ఎగెనెస్ట్గా ఒక క్యాంపెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో కంట్రీ అంతా కూడా ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ యాక్టివిటీ అనేది జరుగుతుంది. అడ్రసింగ్ యూత్, డూయింగ్ సమ్ ర్యాలీస్ అండ్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ ద డ్రగ్ మినాన్స్. సో ఆ కార్యక్రమం ఈ జిల్లాలో ఇది ఒక ప్రొఫెషనల్ కాలేజ్ కాబట్టి అగ్రికల్చర్ కాలేజ్లో నేను వస్తే బాగుంటుంది అని నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా ఏర్పాటు చేస్తారు. సో ఈ కార్యక్రమానికి వచ్చి వేదికను అలంకరించిన ఆఫీషియల్స్ అందరికీ, అలానే సిడబ్ల్యూసి చైర్పర్సన్ గారికి అందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ కూడా నా వెల్ విషెస్. ఇప్పుడు చాలామంది ఆఫీసర్స్ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతునేటప్పుడు నేను స్టేజ్ నుంచి మీ అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను. కొందరు వింటున్నారు, కొందరు మాకెందుకు చెప్తున్నారు, మేము గర్ల్స్ స్టూడెంట్స్ కదా, సో మాకు దీంతో అంత సంబంధం ఉండదు. కొందరు అనుకుంటున్నారు వీఆర్ ఇన్ ద ఫస్ట్ ఇయర్, సో మేమేమి అలవాట్లు లేవు కదా, అందరూ చెప్పాల్సింది అలా చెప్తున్నారు. సో మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా దే ఆర్ జస్టిఫైడ్. సో ఇలాంటి మీటింగ్స్ మనం ఎందుకు పెడుతున్నాము అని అంటే టు క్రియేట్ అవేర్నెస్. మనకి ఎప్పుడు కూడా సమాజంలో దాని గురించి మనం ఆలోచిస్తాం. సో మీ ఇంట్లో ఎవరికైనా హార్ట్ డిసీజ్ వస్తే బెస్ట్ కార్డియాలజిస్ట్ ఎవరు అని మనం గూగుల్ సెర్చ్ కానీ పీర్ సెర్చ్ కానీ చేస్తాం. అది ఇంకొకరి ఇంట్లో ప్రాబ్లం అయితే మనం అంత శ్రద్ధగా ఉంటుంది.